కర్నూలు నగరంలోని జోహారపురం దారి కిమ్స్ హాస్పిటల్ పక్కన లక్ష్మీ బిల్డింగ్ కాలనీలో నివాసం ఉంటున్న మధుగోపాల్ 2018 మార్చి 30వ తేదీన ఇందిరాగాంధీ నగర్కు చెందిన రమాదేవిని వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టలేదని వేరే పెళ్లి చేసుకుంటానని రమాదేవిని బయటికి గెంటేసి తాళాలు వేసుకున్నారు. రమాదేవి తల్లి నీ భర్తతో ఉండాలని చెప్పడంతో ఇంటి ముందరే కూర్చొని ఉన్నారు. 3వ పట్టణ పోలీసులకు సమాచారం తెలియడంతో రమాదేవి కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకువెళ్లారు. రిపోర్టర్ అన్న జీవితంలో చేతగాని వాళ్ళు మాట్లాడదు పరిష్కారం చూసుకోండి. పుట్టినింటికి నన్ను గెంటేశారు సార్. నేను పుట్టినింట్లో ఉన్న 2 సంవత్సరాలు మా నాన్న చనిపోయినారు. నా వల్ల మా నాన్న నా జీవితం నాశనం అయిందని బాధపడి మరి వీళ్ళ బిహేవియర్కి చనిపోయారు. మా నాన్నని చూడడానికి కూడా రాలేదు. నేను అక్కడికి కోర్టు ద్వారా వెళ్తాను. కోర్టులో మేడం ఉండి మెయింటెనెన్స్ కేసు వేసాను సార్. ఆర్సీ కూడా వేసాను, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా వేసాను కాపురం తీసుకెళ్ళమని. కోర్టులో జడ్జి మేడం కాపురానికి వెళ్ళమ్మా, బ్యాగు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పారు. నాకు బ్యాగు తీసుకొని వస్తే ఇప్పుడు తలుపులు తెరచకుండా గడ వాకిలు వేసి లోపల కూర్చున్నారు. ఇప్పుడు నాకు వద్దు అంటున్నారు. నాకు వద్దు అనడానికి, నా లైఫ్ నాశనం చేసేదానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? 6 సంవత్సరాలు నాతో కాపురం చేసి ఇప్పుడు నాకు వద్దు అని అంటే నేను నా లైఫ్ ఏమైపోవాలి సార్? ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. హాస్పిటల్ వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. హాస్పిటల్ వాళ్ళకి కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా మా అమ్మని అడిగి చెప్తాను అని కాల్ కట్ చేస్తున్నాను. కొట్టి బయటకు పంపించినారు. వీళ్ళు తాళం వేసినారు. ఇప్పుడు కొత్తగా కాదు, ఎన్నేళ్ళ జరుగుతుంది. మేము చూపిస్తున్నాం. వాళ్ళు ఒక్క పైసా పెట్టుకోలేదు. ఇంతకుముందు కొట్టి పారేస్తే అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 లక్షలు ఖర్చు చేసుకున్న అమ్మ హాస్పిటల్లో. వాళ్ళు ఇచ్చినారేమో మన సంధ్యంలో కొట్టేసి చెప్పుకోండి సార్. వాళ్ళు అన్నీ నేను పెట్టుకుంటున్నా నా బిడ్డకి. వాళ్ళు ఏం పెడతలేరు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వదిలేయాలి. అవు ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పాలా? అది ఇయ్యరు, ఇది ఇయ్యరు, ఏమి ఇయ్యరు. పిల్లలు కావాలంటే ఎట్లయితారు సార్? పిల్లలు అయితే ఎట్లయితారు? నీవన్నా చూపెట్టాలా? అన్నీ మేము చేస్తున్నాం సార్. అన్నీ మాకు నేను చేస్తున్నారు. ఇన్ని ఏళ్ళు ఈ పిల్ల బాధ లేకుండా నా మూడు చచ్చిపోయా. మంచి ఆయన. ఇప్పుడు నా బతికి ఎట్లా? మళ్ళీ దాని బతికి ఎట్లా సార్? మరి నువ్వు వస్తే మేము చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు సార్. ఇప్పుడు నేను కూడా చావడానికి సిద్ధంగా ఉన్నా. నాకు చావు తప్ప వేరే దారి లేదు, వేరే దిక్కు లేదు. ఇప్పుడు నేను పోతే ఇక్కడ రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లో బతకాలి. వీళ్ళకేం సొంతం ఇల్లు ఉంది, హాయిగా తింటున్నారు, పండుకుంటున్నారు. ఇప్పుడు నేను కదా సార్, నాకు ఎవరు దిక్కు లేరు. మా ఫాదర్ కూడా లేరు. చేసుకున్న భర్తనేమో ఇలా బయటికి గంటేసి నేను రోడ్డు పాలు చేశాడు. వాళ్ళ నాన్నకి రీసెంట్గా హార్ట్ అటాక్ మా నాన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. వీళ్ళ బిహేవియర్ వల్ల, వీళ్ళు పెట్టే మానసిక క్షోభ వల్ల నేను మెంటల్గా, మా నాన్న కూడా మెంటల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. పిల్లలు కావట్లేదు, మాకు వద్దు, నువ్వు నీకు కావాలంటే నీకు డబ్బులు వాడేస్తాం, నీ కట్నం నీకు పాడేస్తాం, మాకు నువ్వు వద్దు అని మొహం మీద చెప్తున్నారు సార్. వాళ్ళ నాయన రీసెంట్గా మొన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది సార్. మా భర్త అమ్మాయిని కన్విన్స్ చేసి పంపించండి అని చెప్పి 2 సంవత్సరాలు లాంచుతున్నారు సార్. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మాకు వీళ్ళపైన నమ్మకమే లేదు సార్.